హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మంచి పీక్స్లో ఉన్న సమ్మర్ డేస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే కూల్ డ్రింక్స్, బాదం మిల్క్, మ్యాంగోస్తో అండ్ ఇంట్లో హాలిడేస్తో ఉన్న పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారా? నేనైతే మాత్రం ఒక పక్కన అలాగా ఇంకొక పక్కన ఫుల్గా పరేషాన్ అనమాట. పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, దాని గురించి. ఆ తర్వాత 2-3 రోజుల నుంచి పవర్ కట్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఎందుకంటే 2-3 పోల్స్ పడిపోయినాయి అంట. ఆంది ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ. సో దాని గురించి పోల్ పడిపోవడంతో మాకు పవర్ కట్ ఎక్కువ ఉందన్నమాట. దానికి సొల్యూషన్ అయితే ఈరోజు దొరికింది అని అన్నారు. బట్ అయినా కానీ పవర్ కట్ కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ. మార్నింగ్స్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటున్నాయి. ఒక్కసారి అసలు పొద్దున్నే లేవగానే అలా మేడ పైన కూడా ఒక విజిట్ వేస్తుంటే ఎంత బాగుంటుందో అసలు. అసలు జైపూర్లో మార్నింగ్స్ 6 కల్లా స్టార్ట్ అయిపోతున్నాయంటే చూడండి అసలు ఎంత ఎండగా ఉందో. 6కే మార్నింగ్ వాక్కి వెళ్ళాలన్నా కానీ కొంచెం ఎర్లీగా లేచి అంటే 5 అట్లా లేచి వాక్ వెళ్తే బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా గాలి ఉంటుంది. మా సొసైటీలో మాత్రం తెలుసు కదా అసలు బర్డ్స్ ఎంత బాగా సౌండ్స్ చేస్తాయంటే ఇంకా అలా మెస్మరైజ్ అయిపోతాం అనమాట. మొత్తం సొసైటీ అంతా ఒక రౌండ్ వేసి వస్తే తర్వాత ఇంక ఇంటి పనులు మామూలే కదా. పొద్దున్నే లేవగానే గబగబా మొత్తం మన పనులన్నీ కానిచ్చుకుని ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి నిదానంగా తొందరగా చేసేసుకుంటే కనుక కొంచెం మధ్యాహ్నం టైంలో మనకి రిలాక్స్డ్గా ఉంటుంది. సమ్మర్స్ చాలా తొందరగా డ్రైన్ అయిపోతుంది అనమాట ఎనర్జీ అంతా. సో అందుకే నేను మార్నింగ్ లేవగానే బెడ్ సెట్ చేసేస్తాను. లేదంటే మా ప్రసాద్ గారు లేస్తే కనుక తను కొంచెం లేట్గా లేస్తే కనుక తను సెట్ చేస్తారు. ఈరోజు నేను ముందు లేచాను, తను వాక్కి వెళ్ళిపోయారు. సో బెడ్ సెట్ చేసేసి మొత్తం డస్టింగ్ అంతా చేసేస్తున్నాను. యాక్చువల్లీ అయితే మామూలుగా పొద్దున్నే డస్టింగ్ అది మొదలు పెట్టను. అయితే బెడ్ సెట్ చేసినప్పుడు మాత్రం నాకు కనపడిందంటే కనుక వెంటనే డస్టింగ్ అది చేసేస్తాను అనమాట. లేదంటే ఇంకా అసలు అది అలా కనపడిందంటే అరే యారా పని వదిలేసాను నేను, అక్కడ డస్టింగ్ ఉండిపోయింది అని మెదడులో ఏదో రకమైన ఒక కీడ అనమాట. సో అందుకే మొత్తం లేవగానే ఈరోజైతే డస్టింగ్ అయితే చేసేసాను. జైపూర్లో సమ్మర్స్లో మెయిన్ ఆంధీ గురించి వచ్చే ప్రాబ్లం చాలా ఎక్కువ అండి బాబు. అస్సలు ఎంత భయంకరంగా వస్తుందంటే దుమ్మంతా మన ఇంట్లోనే వచ్చేస్తుందన్నమాట. అంత దారుణంగా ఉంటుంది. అందులోనూ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, వాళ్ళు గ్రైండింగు అవన్నీ చేస్తున్నారేమో, ఆ దుమ్ము ఈ దుమ్ము కలిపి మొత్తం ఇల్లంతా అసలు చీపురు వేస్తుంటే డస్ట్బిన్లో సగం నిండిపోతుంది అనమాట. అంత దుమ్ము వస్తుంది. పాపం పనమ్మాయి కూడా పరేషాను. అది రోజు ఏదో ఒక రీజన్ చెప్తూనే వస్తుంది. నేను సాయంత్రం టైంలో బ్లోవర్ వేసేస్తూ ఉంటాను. అయినా సరే వీళ్ళు గ్రైండింగ్ చేస్తున్నారు కదా, చూడండి అసలు ఆ గ్రైండింగ్ వల్ల మొత్తం మొక్కల మీద మట్టి మీద బండి లోపల మనం మొక్కలు పెట్టుకుంటాం కదా, అక్కడ మొక్కల ఆకుల మీద మొత్తం చాలా దారుణంగా పెరిగిపోయింది. వాళ్ళకి ఇది ఏంటంటే ఓనర్కి రిక్వెస్ట్ చేయక ముందనమాట. ఇలా అయిన తర్వాత నేను ఓనర్కి కంప్లైంట్ చేశాను, ఆ ఇంటి ఓనర్కి. ఇలా గ్రైండింగ్ చేస్తే కనుక ఇదంతా ప్రాబ్లం అవుతుందండి మాకు, ఇట్లా అయితే ఎలాగా రోజు క్లీన్ చేసి వెళ్ళాలి, లేదంటే కుదరదని చెప్పి గట్టిగా చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ తగ్గించారనమాట. కొంచెం మన సైడ్ చేయటం, గ్రైండింగ్ అది చేయటం, ఫ్రంట్ సైడు రోడ్డు వైపుకి చేసుకుంటున్నారు. సో కొంచెం రిలాక్స్ అనిపించింది ఇలా చెప్పిన తర్వాత. మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనం నోరు విప్పకుండా అలా ఉంటే మాత్రం మనకే ప్రాబ్లం అనమాట. సో ఇలా ఉంది నా పరిస్థితి అయితే. ఆ గ్రైండింగ్ వల్ల వచ్చే సున్నం మట్టి వల్ల ఆకుల నిండా పేరిపోయిందని చెప్పాను కదా, మనం వాటరింగ్ చేసినా కానీ పైన స్ప్రే చేసినా కానీ అది ఎలా తెల్ల తెల్ల పౌడర్ లాగా చుక్కలు ఉండిపోయి మొక్కలన్నీ కూడా చాలా చిరాగ్గా కనబడుతున్నాయి. నిన్నైతే వర్షం పడుతుందేమో అనేసి అనుకున్నాను కానీ బట్ వర్షం అయితే పడలేదు. అయినా కానీ ఇంకా ఏదో పైన వాటరింగ్ అయితే చేస్తున్నాను. అందుకే పెద్దగా వీడియో తీయాలని అనిపించట్లేదు, అంత నీట్గా లేదనమాట. సో వాటరింగ్ మాత్రం ఎలా మేనేజ్ చేస్తున్నానంటే 2 రోజులకు ఒకసారి వాటర్ ఫుల్గా ఇచ్చేస్తున్నాను ప్రతి మొక్కలకి కూడా. కింద ఉన్న మొక్కలకి అయితే చిన్న చిన్న ప్లాంటర్స్లో ఉన్న వాటికి కొంచెం కేర్గా దగ్గరుండి చూసుకుంటున్నాను మధ్య మధ్యలో. సమ్మర్ కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది కదా, సో దాని గురించి చిన్న ప్లాంటర్స్లో కేర్ తీసుకోవాలి. ఈ స్నేక్ ప్లాంట్స్ గురించి చాలామంది అడిగారు నన్ను, వాటరింగ్ ఎలా చేస్తారక్క మీరు అని. సో నేను మంత్లో
2 సార్లు మాత్రమే వాటరింగ్ చేస్తానండి. ఫుల్గా మొత్తం కుండీ నిండిపోయే వరకు వాటరింగ్ చేసేసి తర్వాత మళ్ళీ అవి ఇంకా డ్రై అయిపోయి డ్రూల్ అయిపోతున్నాయి. అంటే ఆకులు కొంచెం చివళ్ళలో కొంచెం ఎండిపోయినట్టు కనపడతాయి. అలాగా లేదంటే తెలిసిపోతుంది అనమాట. మట్టి ముట్టుకుంటే ఇంక అసలు మనకి పౌడర్ లాగా పొడి అయిపోతుంది. అంతలా అయిపోయినప్పుడు మాత్రమే నేను వేస్తూ ఉంటాను. అందులోనూ మంత్లీ ట్వైస్ అంటున్నాను కదా, ఆ విండో వెస్ట్ సైడ్ విండో కాబట్టి వెస్ట్ సైడ్ ఎండ వస్తుంది, చాలా గట్టిగా తగులుతుంది. సో నాకు అలా కంటిన్యూగా చూసుకుంటున్నాను కాబట్టి వాటికి కూడా అలవాటు అయిపోయింది. సో నేను వాటరింగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఫుల్గా ఇస్తానన్నమాట. ఓ నో. స్కూల్ ఇయర్ బుక్ నాది కూడా నేను తీసుకెళ్ళిపోయాను. కవి కవి చూస్తూ ఉంటాను. చూడండి గైస్ ఎంత ఎండగా ఉందో బయట. ఓ మై గుడ్నెస్. आज का तापमान कितना है? 52. 52. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్. మన లైఫ్లో ప్రతిరోజు ఒకేలా ఉండే రోజులు చాలా ఉంటాయి. లైక్ ఉదయం లేవటం, ఇంటి పనులు, అదే రొటీన్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నేను చేస్తున్నది పెద్దగా ఏం లేదు కదా, నార్మల్గా రొటీన్గా చేసే పనులే, కొంచెం స్పెషల్గా ఏమీ ఉంది నా లైఫ్లో అని అనిపిస్తుంటుంది. కానీ నిజం చెప్పాలంటే మనం చేసే చిన్న చిన్న పనులే మన ఇంటిని నడిపిస్తూ ఉంటాయి. సో ప్రతిరోజు మనం లేచి వంట చేసి ఇంటిని శుభ్రం చేసుకుంటాం, మన ఇంట్లో ఉన్న వాళ్ళని చక్కగా చూసుకోవటం, ఇవన్నీ సాధారణంగా అంటే నార్మల్గా కనిపించినా కానీ చాలా వాల్యుబుల్ పనులు అనమాట. సో మనం అవి చేస్తున్నందుకు మనం మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా కానీ మన కష్టం, మన శ్రద్ధ ఏది వృధా కాదు. మనల్ని అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం కూడా ఏది ఉండదు. మనం చేసేది మనకు తెలుస్తుంది కదా. సో మన ఇల్లు దానివల్లే నడుస్తుంది, మన వల్లే ఇల్లు నడుస్తుంది. సో మనకి మనమే అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి. అలా చేయటం కూడా చాలా మెయిన్, చాలా ఇంపార్టెంట్. నేను బాగా చేస్తున్నానని మనసులో ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే పర్ఫెక్ట్ అవ్వాలని ఎప్పుడు ట్రై చేయకూడదు. మనం ఎంత అంటే ట్రై చేసినా కానీ అది సక్సెస్ఫుల్గా ఉండదన్నమాట. అంటే సక్సెస్ అవ్వదు. మనం పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. మనం చేసేదే పర్ఫెక్ట్ అని అనుకోవాలి. అప్పుడు దేన్నైనా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాం. సో నా థియరీ అదనమాట. కిచెన్లో పని అంటే చాలా టైం పట్టేస్తుంది నిజంగా. కొన్ని రోజులైతే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అర్థం కాదు కూడా అసలు. ముందు నేను కూడా ప్రతిరోజు ఫ్రెష్గా కట్ చేసి ఫ్రెష్గా అన్ని మసాలాలు అలా అన్నీ చేసుకుని రెడీ చేసుకునేదాన్ని. కానీ అలా చేస్తే చాలా టైం అసలు ఎంత కన్జ్యూమ్ అయిపోతుందంటే మనం చాలా అలసిపోతాం కూడా. సో అందుకే నేను చిన్నగా కొన్ని చేంజెస్ తెచ్చుకున్నాను నా కిచెన్లో, నా హ్యాబిట్స్లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా వంట చేస్తూ కొద్దిగా టైం ఉంది, లేదంటే ఈరోజు నాకు కొంచెం మూడ్ ఉంది చేయడానికి అని అన్నప్పుడు ఏం చేస్తాను, ఎక్స్ట్రా పనులు లైక్ ఏం చేయటం అంటే కూరగాయలు కట్ చేసి ముందు ప్రీ కట్స్ పెట్టుకుంటాం, లేదంటే మసాలాలు A to Z మసాలాలన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను. జీరా పౌడర్, ధనియా పౌడర్ మసాలా, రసం పౌడర్, సాంబార్ పౌడర్, ఇంకా గన్ పౌడర్ అంటే అదే కర్రీ పౌడర్స్, ఇట్లాంటివన్నీ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. బయట నుంచి తెచ్చుకునే ప్యాకింగ్స్ మినిమల్ అంటే మినిమల్, 1-2 అన్నట్టు అంతే. అది డైలీ చేయాలని ఏం లేదు, మూడు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను అనమాట. ఇలా నెమ్మదిగా చేసుకుంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. మళ్ళీ మొదటి నుంచి అన్నీ కట్ చేయాలి, గ్రైండ్ చేయాలి, ఈ పేస్ట్ చేయాలి, ఆ పేస్ట్ చేయాలి, ఆ పౌడర్ చేయాలి అని అనిపించదు. కొంచెంగా ఏ రోజు ఉంటే ఆ రోజు. నిజం చెప్పాలంటే కిచెన్లో పని అప్పుడే లైట్గా అనిపిస్తుంది మనకి. కొంచెంగా చేసుకున్నప్పుడే కదా మనకి ఎప్పుడు పని చేసినట్టు, ఎప్పుడు బిజీగా ఉన్నట్టు, అమ్మో ఈరోజు పని ఇంత ఉందా, లేకపోతే కిచెన్లో ఇది చేయాలా అని అన్న బర్డెన్ లేకుండా ఉంటుంది. కొన్ని రోజులు మనకి బిజీగా ఉన్న రోజులు కూడా ఉంటాయి కదా, అప్పుడు ఏ అలసట లేకుండా ఇవన్నీ మనకి ప్రిపరేషన్స్ అన్నీ పనికొస్తాయి అన్నమాట, హెల్ప్ అవుతాయి. సో అప్పుడు చాలా తక్కువ టైంలో మనం వంట చేసేయగలుగుతాం, ఈజీగా చేసేయగలుగుతాం. ఇంకొక మంచి విషయం ఏంటంటే బయట ఫుడ్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు.
ప్రీ ప్రెప్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఏదో కొంత ఓపిక తెచ్చుకుని చేసేస్తే కొంచెం మనకి హెల్దీ కదా, క్లీన్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది. మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి అది టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మనకి మ్యాక్సిమం తెలిసిపోతుంది. సో మనం ఇంట్లో చేసుకున్నదే బెటర్ అనమాట, బెస్ట్ అనమాట. దీనివల్ల మనకి పని తగ్గేదైతే లేదు, కానీ ఈ పనులు చేయటం వల్ల కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట కిచెన్ పని. అంటే మనం రెగ్యులర్గా డైలీ చేసుకునే పనిలోనే మీన్వైల్ మనం మధ్య మధ్యలో ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకుంటే కనుక మనకి రోజు చేసుకునే పని బర్డెన్గా అనిపించకుండా ఈజీగా తేలిగ్గా ప్లానింగ్గా ఉంటుందన్నమాట. మనం ఈరోజు ఇది చేసుకున్నాం కాబట్టి దాంతో ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే కర్రీ క్యూబ్స్ చేస్తున్నాను. అంటే కర్రీ పేస్ట్ రెడీ చేసేసి దాన్ని క్యూబ్స్గా స్టోర్ చేసుకుంటాను. దాన్ని మనం ఎప్పుడైతే యూస్ చేసుకోవాలో అప్పుడు యూస్ చేసుకునేలాగనమాట. లైక్ రోజువారీ కిచెన్ నార్మల్గానే ఉంటుంది. ఈరోజు నాకు మూడ్ బాగుంది, సో నేను కుకింగ్ చేసే మూడ్లో ఉన్నాను కాబట్టి సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ములక్కాయ జీడిపప్పు కూర వండుకుందాం అని అనిపించింది అనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఆల్రెడీ పీల్డ్ ఉంటే కనుక పీల్ కట్ చేసుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది, మసాలాలు రెడీగా ఉంటాయి. సో దీంతో ఆనియన్స్ కట్ చేసుకుని టమాటో కట్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు నాకు అది కూడా టైం లేదు అని అన్నప్పుడు ఆల్రెడీ ప్రీ కట్స్ ఉంటాయి కాబట్టి, అంటే మనం ఆనియన్స్ పీల్ చేసుకున్న ఉంటాయి కాబట్టి, ఇంకోటి ఈ కర్రీ క్యూబ్స్ చేసుకుంటే కనుక ఈ కర్రీ క్యూబ్తో మనం గ్రేవీ రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో అలా ఎప్పుడైనా ఇంకొకసారి పనీర్ గ్రేవీ చేయాలన్నా కానీ మళ్ళీ ఈ గ్రేవీలాగా అన్నీ ఉడకపెట్టి పేస్ట్ చేసి దాన్ని తర్వాత గ్రేవీ చేయాలి అని లేకుండా ఈ క్యూబ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మనకి టేస్టీగా అట్ ద సేమ్ టైం ఎక్కువ పరేషాన్ అవ్వకుండా ఈజీగా చేసుకోవడానికి కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటాను నేను. అవి మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు, ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చి హడావిడిగా బయట భోజనం చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తినొచ్చు అనమాట. సో అలా నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కర్రీ క్యూబ్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆనియన్ పీల్స్ చేసి బాటిల్లో స్టోర్ చేసుకుంటాను కదా. విదిన్ ఏ వీక్ ఇంకా 4-5 రోజుల వరకు నాకు ఆ ఆనియన్స్, పీల్డ్ ఆనియన్స్ యూజ్ అవుతాయి. ఇది ఇలా పెట్టుకోవడం మంచిదేనండి, సేఫే, ఎక్కడ చెడైతే లేదు. నేను ఆల్రెడీ గూగుల్ చేశాను. సో ఈ పీల్స్ని మాత్రం నేను ఏం చేస్తానంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ చేస్తానన్నమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఆనియన్ పీల్స్ ఎప్పుడు కంపోస్ట్ బిన్లో వేస్తే కనుక తొందరగా కంపోస్టింగ్ ఉండదన్నమాట. సో అవి ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయి, పొటాష్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం చక్కగా ఆనియన్ పీల్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చేస్తే కనుక మనకి పువ్వుల మొక్కలకి, ఫ్రూటింగ్ మొక్కలకి మంచిగా బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. సో నేను డ్రమ్లో వేసి ఒక 4-5 రోజులు అలా కుళ్ళబెట్టి ఆ తర్వాత వాటర్ని నేను మొక్కలకి ఇస్తానన్నమాట. కావాలంటే దాంట్లో కొంచెం బెల్లం కూడా వేయచ్చు. సో అలా లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే చేస్తాను. సో ఈ కర్రీ క్యూబ్స్కి మెయిన్ ప్రిపరేషన్ ఏంటంటే ఆనియన్స్ ఒక 2 కిలోలు, 1.5 కిలో టమాటో. సో ఈ రెండు కూడా నేను చక్కగా క్లీన్ చేసేసి వాష్ చేసేసి కట్ చేసి ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటో కూడా ఫ్రై చేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కుక్కర్ పెట్టేస్తాను. సో ఇందులో కుక్కర్ పెట్టే ముందు ఏం చేస్తాను, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇవన్నీ కూడా అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తాయి అనమాట. సో నేను కొంచెం కలర్కి ఏం చేశానంటే కర్ణాటక మిరపకాయలు ఒక 4 వేసాను. సో దానివల్ల మంచి కలర్ వస్తుంది. సో ఇవి వేసి మనం కుక్కర్ పెట్టేసుకుంటే కనుక ఒక 4-5 విజిల్స్ వేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇది గ్రేవీలాగా కన్సిస్టెన్సీ మనం బ్లెండ్ చేసేసి తీసుకురావచ్చు. దీన్ని కావాలంటే మీరు సేవ్ చేసుకోవచ్చు, అంటే వడకట్టి దాన్ని క్యూబ్ చేసుకోవచ్చు. అంటే టమాటా కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి గింజలు ఉంటాయి కదా అన్న డౌట్ ఉంటే ఈ క్యూబ్స్ ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేయనండి. ఎప్పుడైతే నాకు కుకింగ్ చేయటంలో హెల్ప్ అవుతుంది ఇది అని అన్నప్పుడు, లేకపోతే ఇది వేస్తే కనుక గ్రేవీ రిచ్నెస్ వస్తుంది అని అన్నప్పుడు, లేదంటే నేను సాంబార్ పెట్టినప్పుడు, లేదంటే పులుసు పెట్టినప్పుడు, లేదంటే దాల్ మఖని లాంటివి, పన్నీర్ కూరలు లాంటివి ఇట్లాంటివి వండినప్పుడు సో నాకు ఈ క్యూబ్స్ యూస్ చేసుకుంటాను అనమాట. ఈవెన్ రసం కూడా చాలా టేస్టీగా పెట్టుకోవచ్చు దీంతో. కొన్ని చిన్న క్యూబ్స్లో, కొన్ని పెద్ద క్యూబ్స్లో ఇలా ఫ్రీజ్ చేసుకుంటాను. రూమ్ టెంపరేచర్కి చల్లారనిచ్చిన తర్వాత కుక్కర్ పెట్టిన తర్వాత బ్లెండ్ చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని ఫ్రీజ్ చేస్తాను అనమాట. ఫ్రీజ్ అయిన వెంటనే వీటిని చక్కగా మళ్ళీ ఒక
జిప్లాక్ బ్యాగ్లో కానీ లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటాను. ఎప్పుడైతే నాకు యూజ్ అవుతాయో అప్పుడు తీసుకుని వాడుకుంటూ ఉంటాను అనమాట. ఇలాగే చింటూ కూడా ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాను స్టార్టింగ్లో. వాడికి అంటే ఇండివిజువల్గా విడిగా ఉంటాడు కదా, సో వాడికి కుకింగ్ ఈజీగా ఉంటుంది. అలాగ వాడికి ఇవ్వటం అలవాటు అయిన తర్వాత నేను కూడా ఇలా చేసుకుని పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. సో ఇదండి ఈరోజు నా వీడియోలో మీకు ఏ పార్ట్ అయితే నచ్చిందో దాని గురించి కామెంట్ చేయండి. నచ్చకపోతే కనుక దేనివల్ల కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.